జూమిన్ ఛానల్ అండి. అవునండి, అదే చెప్పండి. షార్ట్ చూసాను. లైక్ దినేష్ గారితో లైక్ ఏదైనా కేసెస్ రిలేటెడ్ ఇష్యూ ఉంటే కాల్ చేయొచ్చు అని. అవునండి, అవును. సార్ తో మాట్లాడొచ్చా అండి? సార్, దానికి ముందు మీ వివరాలు తెలుసుకోవచ్చా మేడం? నేను శ్రీలత అండి. నేను తిరుపతి నుంచి కాల్ చేస్తున్నాను. ఓకే, అది ఏంటి అంటే ఒక నిమిషం ఆగండి మ్యామ్, నేను సార్కి ఇస్తాను. హలో 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 అండి. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా, చెప్పండి. చాలా బాగున్నాయి సార్ మీ వీడియోస్ చూస్తున్నాను. నేను రెగ్యులర్ గా ఫాలో అవుతున్నాను. మొన్న రేప్ కేసు గురించి కానీ అది చాలా బాగా చెప్పారు. అవేర్నెస్ రావాలి ఇంకా జనాల్లోకి అని అనుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్ అండి. మంచి వీడియోస్ చేస్తున్నారు మీరు మీ ఛానల్లో. మా సమస్య ఏంటంటే మేము ఒక అపార్ట్మెంట్ లో రెంట్ కుంటున్నామండి. ఆల్మోస్ట్ 2 years అయింది రెంట్ కుంటున్నాము. బట్ ఒక 6 months నుంచి మాకు ఫర్నిచర్ మొత్తం చెదలు వచ్చినాయి సార్. చాలా చెదలు వచ్చి లైక్ ఫర్నిచర్ అంతా ఆల్మోస్ట్ ఖరాబ్ అయిపోతుంది. అయితే ఓనర్స్ ని అడిగాము లైక్ ఇట్లా ప్రాబ్లం ఉంది, ఇష్యూ ఉంది అంటే వాళ్ళు ఏంటంటే మా మీదనే వేసేస్తున్నారు. మీరు సరిగా మెయింటైన్ చేయలేదు, అది మీరే చేపియాలి కంపల్సరీ, వేరే ఏం చేయలేము, మేమైతే చేయించలేము. ఇప్పుడు మేము రెంటర్స్ గా రెంటర్స్ గా లక్షలు పెట్టి మేము చేయించాలి అని అంటే ఎట్లా అవుతుంది సార్? యూజువల్గా చిన్నవి అంటే ఓకే, ఇప్పుడు ఎట్లా ఈ ప్రాబ్లం ఏంటి అర్థం అవ్వట్లే. వాళ్ళేమో ఖాళీ చేయనియట్లేదు, కనీసం చేయాలి అని ఫోర్స్ చేస్తున్నారు మాకు. మేడం, మీ సమస్య నాకు అర్థమైంది. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర రెంటల్ అగ్రిమెంట్ ఏదైనా ఉందమ్మా? రెంటల్ అగ్రిమెంట్ అంటే నెల మేము ఇది గూగుల్ పే లోనే చేస్తున్నాం. లేదు, అగ్రిమెంట్ లాంటిది ఏదైనా ఉందా అంటే మీరు ఆ ఇంట్లో కిరాయికి ఉన్నట్టు కానీ ఇటువంటి అగ్రిమెంట్ ఏమైనా ఉందమ్మా? అగ్రిమెంట్ లేదండి. అగ్రిమెంట్ లేకుండా మీరు ఒకవేళ రేపటి, ఎందుకంటే దెర్ మస్ట్ బి కండిషన్స్, రెస్ట్రిక్షన్స్ దాంట్లో ఉంటాయమ్మా రెంటల్ అగ్రిమెంట్ లో. రెంటల్ అగ్రిమెంట్ లో ఎవరెవరి బాధ్యతలు ఏమేమి ఉంటాయి, ఇప్పుడు ల్యాండ్ లార్డ్ది కానీ టెనెంట్ది కానీ ఎటువంటి బాధ్యతలు వాళ్ళు పంచుకోవాలి, ఏ విధంగా ఉండాలి అనేది ఉంటే మీకు ఈజీ ఉంటుండే అమ్మా. ఎందుకంటే ఒకవేళ రేపటి నా రెంట్ కంట్రోల్ అథారిటీ దగ్గరకు పోయినా కూడా మీ యొక్క సమస్యకి ఒక పరిష్కారం దొరికే అవకాశం ఉంటుండే. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు మీ ఫర్నిచర్ కి ఇప్పుడు చెదలు పడుతున్నాయి అని చెప్పేసి అన్నారు కదా, ఇప్పుడు ఆ ఫర్నిచర్ మీ సొంత అందా లేకపోయినట్టయితే ఓనర్స్ చేయించారు? ఓనర్స్ చేయించినట్టయితే ఇక్కడ తిరుపతిలో మాకు అవన్నీ తెలియదండి. రెంటర్ అగ్రిమెంట్ ఇవన్నీ మామూలుగా వాళ్ళు రెంట్ ఇచ్చేసారు, మేము తీసేసుకున్నాము ఉంటున్నాము. బట్ ఇప్పుడు చేపియమంటే వాళ్ళు చేయించట్లేదు సార్. మేమేమో ఖాళీ చేయలేకపోతున్నాము, వాళ్ళు మమ్మల్ని ఫోర్స్ చేస్తున్నారు. మీ వల్ల మొత్తం ఖరాబ్ అయిపోయింది ఇల్లంతా. అయితే ఇప్పుడు ఏదైతే ఉందో మేడం, ఇప్పుడు చెదలు అనేవి మీ యొక్క ల్యాండ్ లార్డ్ కి సంబంధించినటువంటి ప్రాపర్టీకి సంబంధించి వచ్చినాయి కాబట్టి యాక్చువల్ గా ఇప్పుడు రెంటల్ అగ్రిమెంట్ ఒకవేళ ఉండినట్టయితే మీ సమస్యకు పరిష్కారం ఈజీగా ఎందుకంటే దాంట్లో మెయింటెనెన్స్ అండ్ ఇవన్నీ విషయాలు దాని మీద రాసుకునే అవకాశం ఉంటుండే అమ్మా. బట్ అయినా కూడా ఏంటంటే మీ యొక్క ఓనర్ కి అయితే ఒక రాతపూర్వకంగా ఒక నోటీస్ లాంటిది ఇవ్వండి, ఎంతకైనా మంచిది. ఫలానా ఇట్లా మీ ఫర్నిచర్ ఏదైతే ఉందో ఇట్లా చెదలు పడుతున్నాయి, ఈ ఫర్నిచర్ అనేది మీరు తీసుకోండి, లేకపోయినట్టయితే దీన్ని మేము చేయిస్తాము, దీనికి అయ్యేటువంటి ఖర్చు ఏదైతే ఉందో దాంట్లో రెంటల్ అమౌంట్ ఏదైతే ఉందో దాంట్లో డిడక్ట్ చేస్తామని అయితే ఒక రాతపూర్వకంగా నోటీస్ అయితే ఇవ్వండి అమ్మా. అప్పుడు మీ యొక్క సమస్యకు ఒక పరిష్కారం కూడా ఉంటుంది. ఎందుకంటే మీ ఇద్దరి మధ్య ల్యాండ్ లార్డ్ అండ్ టెనెంట్ మధ్య ఉన్నటువంటి అగ్రిమెంట్ లేదు కాబట్టి ఇట్స్ కాల్డ్ ఓరల్, ఓన్లీ నోటి పూర్వకంగా ఇచ్చినటువంటి మాట కాబట్టి ఒక రాతపూర్వకంగా అయితే ఇట్లా చెప్పండి, పలానా 2 సంవత్సరాల నుంచి మేము ఇదే ఇంట్లో ఉంటున్నాము, ఈ విధంగా మీ యొక్క ఫర్నిచర్ కి చెదలు వచ్చినాయి, ఈ చెదలు వచ్చినటువంటి సందర్భంలో అవి డిస్ట్రాయ్ అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి మీరు దయచేసి ఆ చెదల నివారణకైనా ఏదైనా ట్రీట్మెంట్ కానీ ఇదేమైనా చేయించండి, లేకపోయినట్టయితే మా ఖర్చుల ద్వారా మేము చేయిస్తాము, చేయించినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో అది రెంట్ అమౌంట్ లో అడ్జస్ట్మెంట్ అయినా చేసుకోండి అని చెప్పి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. అదే చాలా వరకు మా ప్రాబ్లమ్ సాల్వ్ అయింది. నేను అదే చేస్తాను సార్ నెక్స్ట్. ఓకే అమ్మా, ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మన నెక్స్ట్ కాలర్ తో మాట్లాడి తన సమస్యలు తెలుసుకుందాం. హలో సార్. హలో మేడం, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి, మీ వివరాలు చెప్తారా? నా పేరు నాగేష్, నాది చివెల్ల. నేను డిగ్రీ కంప్లీట్ చేశాను. ఓకే అండి. చేస్తే ఒక దగ్గర ఒక నిమిషం అండి, మీ ప్రాబ్లం ఒకసారి అడ్వకేట్ కి చెప్పండి, ఇస్తున్నాను ఇప్పుడే కాల్. ఓకే. హలో. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి నాగేష్ గారు.
నేను ఒక దగ్గర డిగ్రీ కంప్లీట్ చేసినాను. ఉమ్, ఇప్పుడు జాబ్ వచ్చిందండి. ఉమ్. దానికి నా సర్టిఫికెట్ ఫైల్ ట్రైన్ లో మర్చిపోయినాను. ట్రైన్లో మర్చిపోయారా, మిస్ప్లేస్ అయినాయా? అదే మిస్ అయినాయి. నేను బ్యాగ్ మర్చిపోయాను, బ్యాగ్ లో వదిలేసినాను. ఇప్పుడు అవి మళ్ళీ రావాలంటే ఏం చేయాలి సార్? అంటే అందులో ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏమైనా మిస్ అయినాయా అండి? మొత్తం ఫైల్ మిస్ అయింది సార్. ఓకే ఓకే. అయితే ఇప్పుడు ఏంటంటే సార్, ఇప్పుడు యాక్చువల్గా ఈ మిస్ అయినటువంటి డాక్యుమెంట్స్ కోసం ఏంటంటే, ఒకవేళ ఎవరికైనా వాట్సాప్లో అయితే ఇప్పుడు ప్రజెంట్ ఎట్లా పలానా నా సర్టిఫికెట్లు పోయినాయని చెప్పేసి పలానా ఎవరికైనా దొరికినట్టయితే పలానా నా నంబర్కి కాంటాక్ట్ చేయండి అని చెప్పేసి ఇది ఒక ప్రయత్నం అయితే మీరు చేయవచ్చు అండి. ఎందుకంటే ట్రైన్లో మిస్ అయినాయి అని చెప్పేసి అంటున్నారు కాబట్టి. లేదా అక్కడ ఏ రైల్వే స్టేషన్లో మిస్ అయినాయో ఆ స్థానికంగా ఉండేటువంటి రైల్వే పోలీస్ స్టేషన్లు ఉంటాయి అండి. ఇట్లా పలానా నేను ట్రైన్లో వెళ్ళేటప్పుడు పలానా ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళేటప్పుడు ఈ విధంగా ట్రైన్లో మిస్ అయినాయి కాబట్టి ఆ మిస్ అయినటువంటి డాక్యుమెంట్ల కోసం నాకు ఇట్లా డాక్యుమెంట్స్ మిస్ అయినాయని చెప్పేసి ఒక కంప్లైంట్ అయితే ఇచ్చి చూడండి. ఒక ఎఫ్ఐఆర్ లాగా వాళ్ళు చేస్తారు. చేసిన తర్వాత కూడా అప్పటికి కూడా మీకు రాకపోయినట్టయితే మనకి ఇంకొక ప్రయత్నం కూడా ఉంటుంది. ఎక్కడైతే మీ యొక్క సర్టిఫికెట్లు పోయినాయి, ఒకవేళ దొరకలేదనుకోండి, నేను చెప్పినటువంటి ప్రయత్నాలు కాకుండా ఎస్ఎస్సి బోర్డు అని చెప్పేసి ఉంటుంది, మన నాంపల్లి దగ్గర ఉంటుంది. దాన్ని ఈ ఎఫ్ఐఆర్ కాపీ అటాచ్ చేసుకుంటూ ఒక నోటరీ అఫిడవిట్ ఇస్తే మీకు ఎస్ఎస్సి బోర్డు వాళ్ళు డూప్లికేట్ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుందండి. ఆ డూప్లికేట్ మీద ప్రతి ఒక్క, ఇప్పుడు ఇంటర్మీడియట్ అయితే ఇంటర్మీడియట్ బోర్డు, డిగ్రీ అయితే డిగ్రీ, అట్లా యూనివర్సిటీకి వెళ్ళేసి మీరు ఈ యొక్క ఎఫ్ఐఆర్ని బేస్ చేసుకొని మీరు సర్టిఫికేట్ పొందొచ్చు అండి. నాకు తెలిసినంత వరకు అయితే మీరు ట్రైన్లో మిస్ అయినాయి అంటున్నారు కాబట్టి ఆ ట్రైన్లో ఇప్పుడు నవే డేస్ సోషల్ మీడియా చాలా కీలకంగా ఉంటుంది కాబట్టి, యాక్టివ్గా ఉంటుంది కాబట్టి మీ యొక్క కాంటాక్ట్ నెంబర్ డీటెయిల్స్ ఇట్లా సర్టిఫికేట్ పోయినట్టు ఏదైతే ఉందో ఈ విధంగా పెట్టినట్టయితే ఒకవేళ ఎక్కువ గ్రూప్లలో ఫార్వర్డ్ చేసినా కూడా మీకు దొరికే అవకాశం ఉంటుంది. లేకపోయినట్టయితే రైల్వే పోలీస్ స్టేషన్ వారికి సమాచారం అందించి ఎఫ్ఐఆర్ కాపీ చేసుకోండి. చేసుకున్న తర్వాత దాన్ని బేస్ చేసుకొని ఇక మీ యొక్క బోర్డు, ఇంటర్మీడియట్ బోర్డు కానీ ఎస్ఎస్సి బోర్డు కానీ యూనివర్సిటీకి వెళ్ళేసి డూప్లికేట్ ఇవ్వమని చెప్పేసి అర్జీ పెట్టుకోండి సార్. ఓకే సార్. ఓకే అండి. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే అండి. మన నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడి వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. మేడం నా పేరు జాఫర్ మేడం, పోర్చుగీస్ మాట్లాడుతున్నాను మేడం. ఓకే 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 జాఫర్ గారు చెప్పండి. సార్ వినిపించట్లేదు క్లియర్గా. లాయర్ సార్ సార్ ఒక్క నిమిషం. हेलो, नमस्ते नमस्ते, बोलिए जाफर जी. मेरा नाम जाफर है साहब, ये ओसीडी से बोल रहा हूँ साहब. हाँ बोलिए सर, जाफर जी बोलिए. मेरा एक लैंड है साहब, वो कब्जा हो गया था 5 साल पहले. वो हमारे घर के पास एक ऐसा बोलते दादा टाइप एक राउडी शीट टाइप एक बंदा है साहब, वो सब कब्जा कर लिया. तो उसके ऊपर हम केस डाले साहब 5 साल पहले. अच्छा, वो केस एक लॉयर है, बस 5 साल से हम केस डालो कुछ भी नहीं हो रहा साहब. 5 साल से ऐसी तो वो सब सता रहे हैं, तो लॉयर भी सता रहे हमारे को, कुछ भी एक स्टेप भी आगे नहीं जा रहा वो केस. यानी आपके लायर आपके केस के बारे में इंफॉर्मेशन नहीं दे रहे क्या आपको? कुछ भी नहीं दे रहे साहब. वो पैसे कभी भी जाओ तो पैसे ले रहे करते, आप करेंगे जब करेंगे वही सता रहे हैं, कुछ कर रहे नहीं. पैसे तो ले रहे 5 साल हो गया, कुछ केस आगे नहीं बढ़ रहा. क्या हुआ, कैसे क्या करना कुछ समझ में नहीं आ रहा. और लायर तो पैसे अभी तक एक 70-80 हजार तो ले लिए सर पैसा हमारे पास, 70-80 हजार लिए अब तक. अच्छा अच्छा, कुछ काम नहीं कर रहे, कुछ भी इंफॉर्मेशन नहीं दे रहे. तो केस कहाँ तक क्या है कुछ भी नहीं वाला. अब क्या करना था, नया वकील को लगाना, क्या कुछ समझ में नहीं आ रहा था. जाफर जी पहली बात तो आपके वकील आपका केस का नंबर डिटेल्स आपको दिए क्या? अब पहले जब दिए थे मगर वो पूरा ज्यादा इंफॉर्मेशन नहीं दे रहे थे. वो नहीं आप उसके लिए पूछ रहा हूँ मैं, जो केस का नंबर आपके पास अगर है तो मैं एक प्रोसीजर बोलता हूँ. आप बैठे जगह पे भी आपके घर में अगर फोन तुम्हारे हाथ में रहा तो भी आप देख सकते हैं आपका केस में क्या हो रहा, कौन से स्टेज पे है, ये पूरे चीज देख सकते हैं आप. तो इसके लिए क्या करना पड़ता है, अगर आपका केस नंबर है तो आप ई कोर्ट सर्विस बोल के रहता है, एक तेलंगाना ई कोर्ट सर्विस बोल के रहता है. ये पूरा दुनिया में किधर भी आप अगर किधर भी कौन से भी स्टेट में रहा तो भी आप देख सकते हैं आपका केस के बारे में.
अभी जो कोर्ट में आप तो ओल्ड सिटी बोले तो आपका कोर्ट तो सिटी सिविल कोर्ट हैदराबाद में आता, तो हाँ सिटी सिविल कोर्ट हैदराबाद में आता। आप ई कोर्ट सर्विस हैदराबाद बोल के मारे तो आपको सिटी सिविल कोर्ट का कॉम्प्लेक्स निकाल के आप आपका केस का नंबर उसमें एंटर करे तो आपका केस कौन से स्टेज पे है, क्या कर रहे, आपका वकील जा रहा है कि नहीं जा रहा है, कि वो पूरे आपको इन्फॉर्मेशन मिल जाता है उसमें। अच्छा सर, वो 5 साल से कुछ आगे नहीं बढ़ रहा, कुछ होता क्या नहीं होता कुछ समझ में नहीं आ रहा। ये बहुत सता रहे साहब, लाए साहब कैसा चेंज करना है क्या, लाए को चेंज कर सकते साहब? आप चेंज कर सकते हैं, ऐसा कुछ नहीं है, पाबंदी नहीं है, आप चेंज कर सकते हैं। नो ऑब्जेक्शन वकालत बोल के उन्होंने दिए तो दूसरे वकील को भी लगा सकते हैं। अगर वो लायर करता है कि नहीं करता कि एक बार पूछ लीजिए। अगर नहीं करता है समझो, अगर अभी तक केस फाइल करा तो केस का नंबर ले लो, नहीं तो पेपर्स जो भी कोर्ट में फाइल करा सो पेपर्स एक जिराक्स भी ले लो, आपके पास रख लिए तो जो केस के बारे में पूरा इन्फॉर्मेशन आपके पास रहना जरूरी है। क्यों बोले तो आप कोर्ट में जाके आप लड़ रहे हैं, आपके जस्टिस के लिए लड़ रहे हैं ना, इसके हिसाब से आपको जो है आपको 100% आप वकील को भी चेंज कर सकते हैं। इसके हिसाब से आप नो ऑब्जेक्शन वकालत भी लेके आप आगे बढ़ सकते हैं। नो ऑब्जेक्शन लेटर वो लायर के पास लेना पड़ता ना? हाँ लेना पड़ता, लेकिन वो लेने से पहले आप एक बार पूछताछ कर लीजिए उनके पास। उनको मिलने के बाद मिलो, उनको जाके मिलो, सब आपका हमारा केस कहाँ तक आया उसके पेपर्स हमारे पहचानत के वकील साहब है उनके साथ जाके राय ताज करने का है हमारे को। हम ये केस के बारे में जो भी इंफॉर्मेशन है हमारे को होना है बोल के आप उनके पास से ले लेके ये करो। ले लेने के बाद तो अगर केस का नंबर आपको दिया तो ई कोर्ट सर्विस तेलंगाना में जाके आपके केस नंबर मारे तो आपका स्टेज भी पता चलेगा सर। ठीक है, इसके बारे में हो सके तो मैं आपको बताऊंगा। आपके पास अगर फोन है तो आप फोन निकाल के ई कोर्ट सर्विस तेलंगाना बोल के मारो सर, आपको पता चल जाएगा पूरा मैं कैसे करना क्या करना मैं बोलूंगा। मैं उसके बारे में एक वीडियो भी तैयार करते हैं आज। बिल्कुल आपसे मिल सकते हैं साहब कभी? हाँ मिल सकते हैं, मैं ऑफिस पे आके मिलिए। अच्छा ऑफिस पे आके मिल सकते हैं। हाँ कुछ चाहते रहे कुछ सर्विस तो कुछ दे दे बोल के एडवर्टाइजमेंट में देखा था आपका। हाँ फ्री आपके जो भी है ना फ्री एडवाइजर्स आप एवरी सैटरडे के दिन 11 बजे से लेके 1 बजे तक अगर मेरे को फोन करे समझो, नहीं तो एक काम करो मेरा नंबर आपको उस पे दिख रहा है ना, मेरे नंबर को आपका जो भी है केस डिटेल्स के बारे में मेरे को सेंड कर दीजिए। वो सेंड करे तो आपका केस कौन सा स्टेज में है क्या स्टेज में है मैं बोलूंगा। मैं आप अगले हफ्ते के दिन फोन करिए। वीडियो पे ना नंबर वही ना? हाँ वही है नंबर, वही है। ठीक है साहब, ठीक है साहब, शुक्रिया साहब, आप बहुत अच्छा मेरे को हेल्प करे साहब, थैंक यू। ठीक है ओके ठीक है ఓకే ఖుదాఫిజ్। సార్ ఒకసారి ఇదే కేసు గురించి మా తెలుగు ప్రేక్షకుల కోసం కూడా చిన్న సజెషన్ ఇవ్వాలి సార్. ఓకే ఏం లేదమ్మా, ఇప్పుడు ఈ జాఫర్ గారు చెప్పినటువంటి విషయం ఏంటంటే ఫలానా ఈయన యొక్క ల్యాండ్ అనేది కబ్జా అయింది. కబ్జా అయిన తర్వాత ఒక రౌడీ షీటర్ దానికి కబ్జా చేసిండు. ఒక 5 సంవత్సరాల క్రిందట పోయేసి అడ్వకేట్ని కలిసిండు. కలిసిన తర్వాత 5 సంవత్సరాల నుంచి కేసు గురించి వాళ్ళ లాయర్ని సంప్రదించినా కూడా ఆయన దగ్గర నుంచి ఎటువంటి సమాచారం రావడం లేదు అంట. సో అయితే మనకు ఏంటంటే కొన్ని విషయాలు దీంట్లో స్పష్టంగా తెలియాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఆయన యొక్క కేసు నెంబరు ఈ అడ్వకేట్ గారు ఇవ్వాలి. పేపర్లు వాళ్ళు కోర్టులో కేసు చేసినటువంటి పేపర్ల వివరాలు కానీ కేసు నెంబర్ వివరాలు కానీ ఇచ్చినట్టయితే మన దగ్గర మన భారతదేశంలో ఈ కోర్ట్ సర్వీసెస్ అని చెప్పేసి ఓపెన్ చేశారండి. డిజిటలైజేషన్ అంటే మనం ఇంట్లో కూర్చున్న దగ్గర మన కేసు ఏమైందనేది వివరాలు అనేది మనం ఇంట్లో కూర్చొని కూడా తెలుసుకోవచ్చు. అందుకోసం అనుగుణంగా ఈ కోర్ట్ సర్వీస్ తెలంగాణ అని చెప్పేసి మనం ఓపెన్ చేసినట్టయితే వెబ్సైట్లో కానీ ఫోన్లో కానీ మనం ఓపెన్ చేసినట్టయితే యాప్ కూడా ఉంది. ఓపెన్ చేసినట్టయితే ఆ ఈ కోర్ట్ సర్వీస్లో మీ యొక్క కేసు నెంబర్ ఎంటర్ చేయగానే మీ అడ్వకేట్ ఈరోజు ఒకవేళ సపోజ్ ఈరోజు కేసు ఉందనుకోండి, ఈ రోజు కేసులో ఏమైంది మా అడ్వకేట్ గారు వెళ్ళి రిప్లైన్ చేశారా లేదా అనేది డాకెట్ షీట్లో ఏదైతే జడ్జి గారు రాస్తారో ఆ ప్రతి విషయం ఈ కోర్ట్ సర్వీస్లో తెలియజెప్పడం జరుగుతుంది. సో ఈ కోర్ట్ సర్వీస్ ద్వారా మనకు పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయన తనకు కూడా ఏం చెప్పినానంటే ఆయన అడ్వకేట్ని మార్చే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే పార్టీ వాళ్ళ వ్యక్తిగతంగా బట్టి కూడా అడ్వకేట్లను మార్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి లేదా ఆయననే వెళ్ళి మనం గట్టిగా మాట్లాడి, అంటే గట్టిగా మాట్లాడడం అంటే అడ్వకేట్ని బెదిరించినట్టు కాదు, వెళ్ళి కూర్చొని ఓ 2 నిమిషాలు ఆయనకు టైం ఫ్రీక్వెంట్గా తీసుకొని వెళ్ళి అడ్వకేట్ గారిని అడిగేసి పలానా కేసు ఏడు వరకు వచ్చింది పొలైట్గా మనం మాట్లాడినట్టయితే మనకు సమాధానం దొరికే అవకాశం ఉంటుంది. లేదా అడ్వకేట్ మనకు నచ్చలేదు అనుకోండి, అడ్వకేట్ని మార్చవచ్చు. ఓకేనమ్మా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మా ప్రేక్షకులకు ఎంతో మంది వాళ్ళ ప్రశ్నలను మీరు ఎంతో కొంత పరిష్కారం మార్గం చూపించారు. అండ్ మీకు ఇలాంటి ప్రశ్నలు ఇంకా ఏమైనా ఉంటే నెక్స్ట్ ఎపిసోడ్లో మనం మళ్ళీ సార్ని కూర్చోబెట్టి మళ్ళీ మన సమస్యలన్నిటికీ పరిష్కార మార్గాలు తెలుసుకుందాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్.